హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. రాష్ట్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం, పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణలోనే నల్గొండ జిల్లాలో ఆదివారం అంటే ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోనే చింతపల్లి మండలం దేవతాపల్లి గేటు సమీపంలో అతివేగంగా దూసుకొచ్చిన ఒక లారీ ప్రయాణికులతో వెళుతున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో స్పాట్లోనే నలుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాల్లో ఈ వార్త తీరని శోకాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి పోలీసులకు సమాచారం అయితే అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోనే ఆసుపత్రికి తరలించారు. అయితే గాయపడిన వారిలో 2 పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వారిని తక్షణమే హైదరాబాద్లోని నిమ్స్ లేదా ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఇక ప్రాథమిక సమాచారం మేరకు మితిమీరిన వేగం లేదా డ్రైవరు అజాగ్రత్తే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. దేవతాపల్లి గేటు వద్ద మలుపు ఉండటం, అదే సమయంలో లారీ వేగంగా రావడంతో ఆటోను తప్పించే అవకాశం లేకుండా పోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక మృతులు ఎవరు, వారు ఎక్కడి నుంచి వస్తున్నారు అనే పూర్తి వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. రహదారులపై పెరుగుతున్న ఇలాంటి ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా రద్దీగా ఉండే మలుపుల వద్ద డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని పూర్తి స్థాయి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.